హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎమ్మి చెట్టినాడ్ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం చికెన్ని బాగా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం. సో నాన్ వెజ్లో కారం అనేది ఎక్కువగానే పడుతుంది. సో నేను 2 స్పూన్స్ కారం తీసుకున్నాను 1/2 kg చికెన్కి. తర్వాత కొంచెం కర్డ్ వేసుకొని బాగా కలపాలి. సో పసుపు, కారం, సాల్ట్ అనేది ముక్కలకి బాగా పట్టేంత వరకు, కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. సో 1/2 అవర్ మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. సో ఈలోపు చెట్టినాడ్ మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. మిరియాలు, యాలుకలు, లవంగాలు, గసగసాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అండ్ ధనియాలు. సో దీనికి కావాల్సిన మసాలా అన్నమాట, చెట్టినాడ్ మసాలా. సో ప్రాసెస్ చూద్దాము. ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో ఈ మసాలా దినుసులను వేసుకొని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. సో దీంట్లోనే ఒక 4-5 ఎండుమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆనియన్స్ అండ్ ఒక టమాటా వేసుకోవాలి. సో వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ని, టమాటాలని బాగా కలుపుతూ ఉండాలి. సో ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్కి మనం కొబ్బరి పొడిని వేసి ఒక 5 minutes ఫ్రై చేసేసుకోవాలి. సో దాని కలర్ చేంజ్ అయ్యేంత వరకు. చూసారు కదా, కొబ్బరి పొడి కలర్ అనేది చేంజ్ అయిపోయింది. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. సో తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో బిర్యానీ ఆకు వేసేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అండ్ టమాటా పీసెస్ ఉన్నాయి కదా, ఒక కప్ ఆనియన్స్ తీసుకున్నాను అండ్ 1 టమాటా తీసేసుకున్నాను. సో ఆనియన్స్ని 1 కప్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లో ఒక 4 గ్రీన్ చిల్లీస్ని వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము, ఒక 2 స్పూన్స్. సో ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో మనం ఇందాక కలిపెట్టుకున్న చికెన్ ఉంది కదా, సో ఆ చికెన్ వేసి
ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఆయిల్లో బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం దీన్ని బాగా మగ్గనివ్వాలి. సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గనివ్వాలి. సో చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది, ఆ వాటర్ ఇంకేంత వరకు మగ్గనివ్వాలి. సో ఆ వాటర్ అంతా ఇంకిన తర్వాత దీంట్లో మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, చెట్టినాడ్ మసాలా. సో ఆ మసాలాని దీంట్లో వేసేసుకోవాలి. సో దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ మసాలే అన్నమాట మన చికెన్కి టేస్ట్ని తీసుకొచ్చేది. సో చాలా ఎమ్మీగా ఉంటుంది చెట్టినాడ్ చికెన్ కర్రీ. సో బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. సో చెట్టినాడ్ మసాలా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో టేస్ట్ చూసి సాల్ట్ సరిపోలేదంటే మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. సో సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సో తర్వాత కొన్ని వాటర్ వేసుకోవాలి. సో వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ మరగనిచ్చుకోవాలి. సో 10 మినిట్స్ తర్వాత మన చెట్టినాడ్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఒక 10 మినిట్స్ ఇలా ఉంచేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఎంతో ఎమ్మీగా ఉండే చెట్టినాడ్ చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. సో ప్రాసెస్ చూసేసారు కదా. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.